ప్రతిసారి ఏదో ఒక ఆనందకరమైన విషయంతో లేదంటే ఏదో ఒక ప్రోగ్రాంతో ముందుకు వచ్చే నేను ఈరోజు నిజంగానే ఒక సీరియస్ ఇష్యూతోనే ముందరకు వచ్చా. ఈ సీరియస్ ఇష్యూ కారణం ఎవరో చెప్పను, ఒక ఫోటో చూపిస్తా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఉండండి. ఈ ఫోటో చూడండి, అందరూ ఈ ఫోటోను చూడండి. ఇతను ప్రశ్న రావణ్, బాగా చూడండి, ప్రశ్న రావణ్. ఇతను ఈ న్యాయస్థానం అంటే ఎటువంటి గౌరవం లేకుండా పోలీసుల ముందే, లాయర్ ముందు నన్ను ఎవడు ఏం చేయలేడు అన్న దీంతో కూర్చోన్నాడు. ఇది పక్కన పెడితే ఈ ప్రశ్న రావణ్ అనే అతను ఇప్పటికి 3 సార్లు అరెస్ట్ అయినాడు, 4వసారి కూడా అయినాడు. ఈరోజే లాస్ట్ అరెస్టెడ్ స్టేషన్ అనకాపల్లి అని చూపిస్తుంది. అయినా కూడా ఆయనకి ఎటువంటి బాధ కానీ భయం కానీ ఏమీ లేదు. అతను మన గౌరవ DCM గారు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒక మాల దీక్షలో ఉన్నారు. అయినా కూడా ఏమాత్రం సంకోచించకుండా ఉమ్మూసాడు. నేరుగా ఆన్ స్క్రీన్. ఇలాంటి వాళ్ళు దళితుడు, తర్వాత క్రిస్టియానిటీ ఇలాంటివి అడ్డం పెట్టుకొని సెక్యులరిజం గురించి మాట్లాడతాడు, మహిళల భద్రత గురించి మాట్లాడతాడు. ఈరోజు మార్నింగ్ మహా న్యూస్లో ఆయన రాసలీల వీడియోలు వచ్చినాయి. ప్రజలందరూ ఇది చూస్తూనే ఉన్నారు. ఉమెన్ హెరాస్మెంట్ దీనిలో 2 కంపెనీస్ నుంచి ఆయన టెర్మినేట్ చేయబడింది. హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి హైదరాబాద్కి ఇలా షఫల్ చేసుకుంటూ తిరిగే ఈయన కొంతమంది సపోర్టర్స్తో, కొంతమంది అంటే మళ్ళీ మీరు ఎక్కువ మంది అనుకోవద్దండి, హార్డ్లీ ఒక 3-4 మెంబర్స్, వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నానంటే వాళ్ళ పేర్లు నేను గుర్తుపెట్టుకుంటే నా బ్రెయిన్లో ఆ స్పేస్ వేస్ట్. అందుకే ఆ పేర్లు చదువుతున్నాను. బొజ్జ ఐశ్వర్య, ఈవిడ వీర మహిళకి పనికిరాదు, మామూలు మహిళకే పనికిరాదు. ఎందుకు చెప్తున్నానంటే చాలా అసహ్యమైన కోతలు, ఇలాంటివి చేయకూడదు. బాధ్యత గల ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు ఎప్పుడు చేయకూడదు. ముందు వెనక తెలుసుకొని ఏంటి ఇతను ప్రశ్న రావణ్ స్టేజ్ మీద అంత ఇదిగా అందరినీ తిడతా ఉంటే, మన పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉంటే ఈవిడ దానికి సపోర్ట్ పోయి వీర మహిళలు ఈయన అటాక్ చేయడానికి వచ్చినారంటే ఎందుకు రారు? నువ్వు ఇండియా వరల్డ్ కప్ తీసినావా? నువ్వు ఏం చేసినావనమ్మా? మీరు అటాక్ చేయగల ఎందుకు రారు? నువ్వు రా ఈసారి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో మెయిన్ ఇదేంటంటే మన రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎవరో కాదు, ఇక్కడున్న SC కమ్యూనిటీ, అదే దళిత్ కమ్యూనిటీ, ఇంక్లూడింగ్ క్రిస్టియన్ కమ్యూనిటీ అందరూ వెళ్ళి నా నాయకత్వంలో అక్కడ ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత ఇది FIR అయితే ఖచ్చితంగా ప్రశ్న రావణ్ ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏదో 100 మంది వీర మహిళలు ఏం చేస్తారు, నా గేట్ దాటలేరు అది ఇది అన్నది. ఇంకా పేర్లు ఉన్నాయండి. ప్రకాష్ రాజ్ మీకు తెలిసిన ఆయనే, సినిమా యాక్టర్. ఈయన నీట్గా ఇష్యూ మాట్లాడు, ఆ కొండలడ్డు దానిలో ఇష్యూ మాట్లాడు, వేరేది ఎందుకు?